ఓం సాయి రామ్, ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి. సాయినాథుని సంకల్పానుసారం జరుగుతున్న సాయి నామ జప ఉత్సవం. అంటే ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అన్న నామం 11 రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవంలో భాగంగా భక్తులు ఎవరంతట వారు వారి మనస్సులో ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అన్న నామాన్ని జపిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమం ప్రతిదినం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగుతుంది. అలాగే నిత్యం 4 హారతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉత్సవంలో భాగంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా నిన్న సాయంకాలం సాయినాథునికి మల్లెపూల పూజ చేయడం జరిగింది. చూడండి, ఈ విగ్రహానికి సాయినాథుని విగ్రహానికి మల్లెపూలతోటి నిన్న పూజ చేయడం జరిగింది. ఆ పువ్వుల్ని నిన్న సాయంకాలం పూజ అయిపోయిన తర్వాత ఒక భక్తురాలు తన గృహానికి తీసుకెళ్ళి చక్కగా భక్తితో రాత్రి 12 గంటల వరకు సాయినాథునికి చాలా ప్రేమపూర్వకంగా ఈ మాలని తయారు చేశారట. ఈ ఉదయం ఆవిడ తీసుకొచ్చి ఈ మాలని అలంకరించారు. చూడండి, సాయినాథుడు ఎంత దివ్యంగా ఉన్నాడో, ఎంత ముఖారవిందాన్ని చూడండి, ఎంతో ఆనందాన్ని ఇచ్చే ఆ ముఖారవిందం. మరి సాయి నామ జపంతో సాయి దివ్య రూపాన్ని దర్శిస్తూ ఈ 11 రోజులు పరమ ఆనందాన్ని పొందుతారు భక్తులు. సాయి మహిమను చూసారా? నిన్న మల్లెపూలు మరి నిన్న రాత్రి ఎప్పుడో వచ్చుంటాయి, సుమారు 12 గంటలు ఆ టైంకి. మొన్న రాత్రి వచ్చుంటాయి మార్కెట్కి అవి. వాటిని మనం నిన్న మధ్యాహ్నం తీసుకొచ్చి సాయంకాలం పూట వాటిని పూజ చేసి అదే పూలతోటి ఇవాళ ఉదయం మాలన్ని తీసుకొచ్చి అలంకరించిన ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయి, ఎంత సుగంధాన్ని పంచుతున్నాయి, పరిమళాన్ని విదజల్లుతున్నాయి. అంటే సాయినాథుడు మన జీవితాలని కూడా అదే విధంగా ఉంచుతాడు. మన జీవితాల్లో కూడా ఈ పరిమళాన్ని విదజల్లుతాడు. ఈ సాయి నామ జపంతో ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అన్న నామాన్ని జపిస్తే మన జీవితం ఇదే విధంగా ఆనందమయంగా సాగుతుంది అన్నది సాయినాథుడు మనకి దర్శింపచేస్తున్నాడు. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి. 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 ఈ నామాన్ని అందరూ నిత్యము స్మరిస్తూ ఉండండి సాయి కృపకు పాత్రుల కంటే. ఓం సాయి రామ్.